ఆపరేషన్ సింధూర్ ఈ పేరుని ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. ఇది మీకు తెలుసా? ఈ మేము చూడండి ఒకసారి, వీళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. This is business. This is my sweat. I know, but I did business. Shut up. ఈ పేరు ఇండియన్స్ కి ఒక ఎమోషన్, మన ఆర్మీ ధైర్యానికి గౌరవానికి గుర్తు. కానీ ఇప్పుడు ఈ పేరుని సినిమాలు సీరియళ్ల కోసం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోవాలని పోటీ పడుతున్నారు. రిలయన్స్ తో సహా ఇంకో 3 కంపెనీలు ఈ పేరుని ట్రేడ్ మార్క్ చేయడానికి రేస్ లో ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చింది కదా. ఈ ఆపరేషన్ పెహల్గామ్ లో అమాయకులను చంపిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. సింధూర్ అనే పేరు త్యాగాన్ని, ధైర్యాన్ని సూచిస్తుంది. ఈ పేరు ఇప్పుడు దేశం అంతా అందరి మనసులో నిండిపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ పేరును ట్రేడ్ మార్క్ చేయడానికి 4 కంపెనీలు పోటీ పడుతున్నారు. బిజినెస్ చేసే వాళ్ళు ప్రతిదీ డబ్బుతోనే చూస్తారని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వ్యాపారం. మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ట్రేడ్ మార్క్ చేసింది. ఆ తర్వాత ముంబై నుండి ముఖేష్ అగర్వాల్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కమల్ సింగ్ ఒబేర్, ఢిల్లీ లాయర్ అలోక్ కొఠారి కూడా అప్లికేషన్ చేసిండు. ఈ 4 క్లాస్ 41 కింద ఈ పేరును రిజిస్టర్ చేసారు. అంటే దీని అర్థం ఈ పేరుతో సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు లేదా ఈవెంట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అప్లికేషన్ లో దేనికి వాడాలనుకుంటారో చూడరు ఒకసారి. ఆపరేషన్ సింధూర్ పేరు త్వరలో సినిమా టైటిల్ గా కూడా కనిపించవచ్చు మనకు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆపరేషన్ సింధూర్ లాంటి మిలిటరీ పేర్లను మన ప్రభుత్వం ట్రేడ్ మార్క్ చేయదు. అందుకే ఎవరైనా ఈ పేరును తీసుకోవచ్చు. కానీ ఈ పేరు మన ఆర్మీ గౌరవానికి, దేశభక్తికి సింబల్. దీన్ని సినిమాల కోసం వాడడం కరెక్టా? చట్ట ప్రకారం ఒకవేళ ఈ పేరు జాతీయ గౌరవాన్ని కనుక దెబ్బతీస్తే ట్రేడ్ మార్క్ ని రిజెక్ట్ చేయొచ్చు. ఆపరేషన్ సింధూర్ మన సైన్యం ధైర్యానికి, త్యాగానికి గుర్తు. ఈ పేరును సినిమాల కోసం తీసుకోవడం గురించి మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.